అజయ్ బాబు దళితుడు కాదు, మా దళిత క్రైస్తవుల గురించి వాడెందుకు మాట్లాడుతున్నాడు అని మహాకూటమికి చెందిన ఓ బానిస కుక్క తెగ మొరుగుతోంది. బిస్కెట్లు ఎక్కువగా తిందనుకుంటా. అరే, ఒక మనిషి కష్టంలో ఉంటే మాట్లాడడానికి కులమే అవసరం లేదు, మానవత్వం ఉన్న సాటి మనిషి అయితే సరిపోతుంది. అయినా నువ్వు తెగ గింజుకుంటున్నావు కాబట్టి చెప్తున్నాను. నా భార్య ఒక ఎస్సీ ఆడబిడ్డ. ఎస్సీల ఇంటికి అల్లుండి నేను. దళితులకు ఏ కష్టం వచ్చినా మాట్లాడే హక్కు నాకుంది, నీ లాజిక్ ప్రకారంగానే. రెండవ విషయం, వీళ్ళేమన్నా మా దళితులకు పుట్టారా, మా దళితుల గురించి మాట్లాడుతున్నారు అని అంటున్నావు. నాకు సభ్యతా సంస్కారం ఉంది, అందుకే నీ పేరు చెప్పట్లా, నీ ఫోటో వేయట్లా. మరి నువ్వేమన్నా ఆ మహాకూటమిలో ఉన్న 3 పార్టీల నాయకులకు ఏమైనా పుట్టేవారా? పొద్దున్న లెగిస్తే మహాకూటమి గురించి మాట్లాడుతూ ఉంటావు, బానిస కుక్క. నేను కూడా ఇలా అడిగితే తల ఎక్కడ పెట్టుకుంటావు? అజయ్ బాబు గారిది తెలంగాణ, మా ఆంధ్ర గురించి ఎందుకంటావా? ఇదేమన్నా ప్రాంతాలకు సంబంధించిన గొడవనా? ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన గొడవనా? నేను తెలంగాణ పక్షాన, నువ్వు ఆంధ్ర పక్షాన యుద్ధానికి రావడానికి? ఇది క్రైస్తవులకు సంబంధించినటువంటి సమస్య. సుప్రీంకోర్టు నిన్న తీర్పిచ్చింది, కానీ గడిచిన 4-5 సంవత్సరాలుగా ఇదే విషయాన్ని చెబుతున్నాను. భారతదేశంలో అన్ని కులాల వాళ్లకు మత స్వేచ్ఛ హక్కు ఉంది, సమానత్వపు హక్కు ఉంది, కానీ ఎస్సీ ప్రజలకు మాత్రం సమానత్వపు హక్కు లేదు, మత స్వేచ్ఛ హక్కు లేదు. దాని గురించి మనం కొట్లాడాలి అని చెప్పి మా రైట్స్ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆంధ్రాలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎక్కడ క్రైస్తవులకు అన్యాయం జరిగినా, ఒక్క దళిత క్రైస్తవులే కాదు, ఏ కులానికి చెందిన క్రైస్తవులైనా, ఏ ప్రాంతానికి చెందిన క్రైస్తవులైనా అన్యాయం జరిగితే క్రిస్టియన్, ముస్లిం, దళిత్ పొలిటికల్ ఫ్రంట్ నుంచి మేము మాట్లాడతాం. దేవుడు మాకు ఆ భారాన్ని, బాధ్యతను అప్పగించాడు. అయినా నువ్వు క్రిస్టియన్వా, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా దళిత్ హిందువా? ఒకవేళ నేను క్రిస్టియన్ అని గుడ్డలు దించుకుంటున్నా, నీవు నిజంగా క్రిస్టియన్వే అయ్యుంటే ఆ మాట ఒప్పుకో. ఎందుకంటే నీ లెక్క ప్రకారంగా ఎస్సీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి నీకు అర్హత ఉండదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎస్సీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఈ తీర్పు ప్రకారంగా అర్హత ఉండదు. నువ్వు వాళ్ళ కాళ్ళు నాకినా, బూట్లు మోసినా, వాళ్ళ ఇంటి చుట్టూ ఊడ్చినా, ఇప్పుడు నువ్వు ఏ కూటమి గురించి మాట్లాడుతున్నావో వాళ్లే కోర్టులో ఏదో ఒక కేసేసి ఏ పదవి కోసం, ఏ సీటు కోసం ఇన్ని డ్రామాలు ఆడుతున్నావో దానికి నువ్వు అనర్హుడు అని చెప్తారు. జాతి కోసం మాట్లాడరా? అజయ్ బాబు బీసీ అంటున్నావు, నువ్వు దళితుడు పోయిండి ఏం పొడిచావు? దళిత జాతి మొత్తాన్ని అమ్ముకొని ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావు. సిగ్గు లేకపోతే సరే.